వెల్కమ్ బ్యాక్. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవాళ తెలంగాణ ఎడిషన్లో అలాగే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చిన ఒక వార్తని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్త. ఒకసారి చదువుతాను, స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది, చూడొచ్చు. 2 ఏళ్లలో 2 లక్షల ఐటీ కొలువులకు ఎసరు. తెలంగాణ ఐటీ రంగ నిపుణుల అంచనా. దిగ్గజ సంస్థలు ఏఐ బాట పట్టడమే కారణం. స్టార్టప్ కంపెనీలు సైతం కృత్రిమ మేధ వైపే చూస్తూ ఉన్నాయి. ఐటీ సంస్థలతో బాధితులకు నష్టపరిహారం ఇప్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఇది తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్త. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చిన ఆంధ్రజ్యోతి వార్తను చూద్దాం. సరే, అది కూడా ప్లే చేయండి. గూగుల్ అట్ ఏపీ. రేపు ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ హబ్కి శంకుస్థాపన జరగబోతోంది. నెక్స్ట్ క్లిప్. గూగుల్ ఏఐ డేటా సెంటర్కు రేపు శంకుస్థాపన జరగబోతోంది. గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి. వైజాగ్లో సాఫ్ట్వేర్, అమరావతిలో క్వాంటం. సమాచార సాంకేతిక వేదిక కానున్న రాష్ట్రం. భారత్ ఏఐ కేంద్రంగా వైజాగ్ ఉండబోతోంది అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. సార్, ఈ వార్తను చూస్తూ ఉంటే కనుక తెలంగాణలో ఐటీ మునిగిపోతోంది, ఆంధ్రప్రదేశ్లో ఐటీ తేలబోతోంది అని చెప్పడం ఆంధ్రజ్యోతి కథనాన్ని ఈ రకంగా చూడాలి. అంటే వీ డోంట్ నో ఇస్ ఇట్ యాక్సిడెంటల్ ఆర్ డెలిబరేట్. యాక్సిడెంటల్ అయినా కావచ్చు ఒక్కోసారి, కానీ బట్ ఏదైనా ఈ అనుమానం ఎందుకు వస్తుంది అంటే అక్కడ తెలంగాణలో రాయడం వల్ల. ఐటీ ఉద్యోగాలు తెలంగాణలో పోతలేవు కదా. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా పోతున్నాయి, మీకు సిలికాన్ వ్యాలీలో కూడా పోతున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక తెలంగాణలోనే ఉంది, మిగతా ఎక్కడ లేదన్నది రియల్ ఇంటెలిజెన్స్ కాదు. సో అందువల్ల ఆ పదం తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి అనేది, హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి అనే వార్తకు తెలంగాణ టచ్ ఇవ్వడం వల్ల ఈ క్వశ్చన్ వస్తుంది కదా. బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి, సిలికాన్ వ్యాలీలో నిన్నకాకమన్నా మనం ఇంకా మీడియా చాలా ఆలస్యం. నేను 3 రోజుల కిందనే పెట్టాను 46,000 ఉద్యోగాలు మెటా మీకు మైక్రోసాఫ్ట్ ఒరాకిల్లో పోతున్నాయని. సో దిస్ ఈజ్ అ గ్లోబల్ ట్రెండ్, నాట్ కన్ఫైన్ టు హైదరాబాద్, నాట్ కన్ఫైన్ టు తెలంగాణ. సింపుల్ క్వశ్చన్ వస్తాయి కదా. మీ దేశం ప్రపంచం అంతా ఐటీ ఉద్యోగాలు పోతుంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడికి ఐటీ ఉద్యోగాలు మాత్రం పోకుండా? అందువల్ల దిస్ ఈజ్ ఎ ట్రెండ్, నథింగ్ టు డూ విత్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వరల్డ్. వెల్, ఐటీ ఉద్యోగాలు వచ్చేటి వస్తున్నాయి, పోయేటి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలని కోరుకుందాం, వస్తాయని కోరుకుందాం. కానీ ఈ కహాని మనం చాలా కాలం నుంచి విన్నాం. ఏది సెకండ్ ఐటీ రంగాన్ని విశాఖలో, రాజమండ్రిలో, తిరుపతిలో, కరీంనగర్లో అక్కడ పెడతాయి, ఇక్కడ పెరగలే పెద్దగా. అది హైదరాబాద్లోనే పెరిగింది. అందువల్ల ఈ బ్రాండ్ హైదరాబాద్ని అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదేదో హైదరాబాద్లోనే మునిగిపోతున్నది, ఇక విశాఖలో బ్రహ్మాండంగా ఉంది, ఇంకా అంతలా బ్రహ్మాండంగా ఉంది అనే ధోరణి మాత్రం కరెక్ట్ కాదు. ఆ బ్రాండ్ హైదరాబాద్ని అటాక్ చేయడాన్ని ఒక హైదరాబాదీగా నేను అంగీకరించలేను. ఎందుకంటే అది నిజం కాదు కనుక. సెంటిమెంట్ ఒకటే కాదు, అది నిజం కూడా కాదు కనుక. మీరు హైదరాబాదులో తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు పోతున్న హైదరాబాద్లో ఐటీ కంపెనీ కుదేలవుతుందంటే అది నిజం కాదు. జరుగునంటూ జరిగితే ప్రపంచం అంతా జరుగుతుంది. హైదరాబాద్ కెనాట్ బి ఇన్సులేటెడ్. రేపు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్ వస్తుంది, టీసీఎస్లో ఉద్యోగాలు తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో తీయకుండా ఉంటారా? అక్కడనే తీస్తారు కదా. వస్తే అంతటా వస్తాయి, రాకపోతే రావు. ఇంకా వస్తేనన్నా అంతటా రావు, ఎందుకంటే ఎక్కడైతే ఈ ఎకో సిస్టమ్ ఉంటుందో అక్కడ వస్తాయి. పోయేటప్పుడు మాత్రం అంతటా పోతాయి. ఒక దగ్గర పోయి ఒక దగ్గర పోకుండా ఉండవు కదా ఉద్యోగాలు. అందువల్ల డెఫినెట్గా బ్రాండ్ హైదరాబాద్ను పైన రాంగ్ ఇంప్రెషన్ రావద్దు. అయితే ఈ పత్రిక ఆంధ్రజ్యోతి కావాలని అలా రాసిందని నేనేమి ఆరోపించడం లేదు, బట్ అలాంటి అభిప్రాయం కలగకూడదు కనుక విశ్లేషిస్తున్నాను. సో అది ఏదో హైదరాబాద్ పని అయిపోయింది. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమ టైంలో కూడా ఇలాంటి చాలా చూసాం. మీకు దెర్ ఇస్ హిస్టరీ బిహైండ్ ఇట్. తెలంగాణలో మీకు ఈ పొలిటికల్ నరేటివ్స్ రియాలిటీకి సంబంధం లేకుండా బిల్డ్ చేస్తూనే ఉంటారు తమకు అనుకూలమైన రాజకీయాలు ఉన్నప్పుడు. మీకు గుర్తునే ఉంటుంది, గతంలో విశాఖపట్నం రాజధాని అని జగన్ ప్రయత్నించినప్పుడు సముద్రం ఉప్పొంగితే అని ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి మీకు. సో అది డిఫెన్స్ ప్లేసు అంటే శత్రువుల దేశాల దాడి జరగవచ్చు, ఇలాంటి వార్తలు అప్పుడు వచ్చాయి. ఇప్పుడు విశ్వనగరం అని ఇప్పుడు వస్తున్నాయి. అమరావతి శ్మశానం, అమరావతి మునుగుతుందని వైసీపీ వాళ్ళు నరేటివ్ బిల్డ్ చేస్తుంటారు. సో ఈ పొలిటికల్ నరేటివ్స్ అంటే తమకు నచ్చినప్పుడు విశాఖ అద్భుతమైన నగరం అవుతుంది, తమకు నచ్చినప్పుడు విశాఖ రాంగ్ నగరం అవుతుంది. తమకు నచ్చినప్పుడు అమరావతిలో రాజధాని సమర్థిస్తాం,
కాదన్నప్పుడు మళ్ళీ అమరావతి శ్మశానం అంటాం, రకరకాలు అంటాం. సో ఇలా పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ నరేటివ్స్ బిల్డ్ చేస్తుంటాయి. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్కు మీడియాకు ఉన్న వెరీ బిగ్ నెక్సెస్ వల్ల ఈ పొలిటికల్ నరేటివ్స్ను క్రియేట్ చేయడంలో మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో కానీ మనకు అందువల్ల మీకు ఆ తెలంగాణ మీకు గమనించండి, ఇదే పొలిటీషియన్స్ ఏమన్నా నరేటివ్ బిల్డ్ చేశారు క్లియర్గా. హైదరాబాదులో ఇక ఐటీ రంగం దెబ్బతింటుంది తెలంగాణ వస్తే. ఎందుకంటే తెలంగాణ వస్తే సీమాంధ్ర ప్రజలు ఉండలేరు. సో సీమాంధ్ర ప్రజల పైన దాడులు జరుగుతాయి. హైదరాబాద్ వస్తే తెలంగాణ వస్తే మత కలహాలు అయితే హైదరాబాద్లో. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, చీకట్లు ఉంటాయి. తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారు. అసలు ఎన్ని రకాలు చేశారు చెప్పండి, మామూలు కాదు కదా క్యాంపెయిన్ అంతా. సో మనం ఎప్పుడైనా మనకు ఒక పొలిటికల్ ప్రెజుడిషియస్తో నరేటివ్ బిల్డ్ చేయకూడదు. కానీ ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన ఈ నరేటివ్ తెలంగాణలో పాలించడం చేత కాదు. ఇన్ని చెప్పారు కదా, ఏం జరిగింది, ఇవన్నీ అబద్ధాలు ప్రూవ్ అయినాయి కదా. ఇంకా ఎందుకు అంటాను నేను, ఇంకా ఐటీ రంగంలో ఈ ఛాలెంజ్ ఉన్నమాట నిజం. అది గ్లోబల్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ మీకు హైదరాబాద్కు కాదు, తెలంగాణకు కాదు, ఎవరికి సంబంధం లేదు. ఆల్ విల్ బి ఇంపాక్టెడ్. అయినా తెలంగాణలో కనుక ఐటీ దెబ్బతింటే, హైదరాబాద్ దెబ్బతింటే తెలంగాణలో యొక్క నష్టం కాదు. మీరు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ పనిచేస్తలేరా? మీరు దెబ్బతింటే అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పనిచేయండి ఎక్కడే, ఇంకా తెలంగాణ వాళ్ళన్నా ఆంధ్రలో పనిచేసేది తక్కువ. కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ పనిచేస్తున్నారు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి జిల్లా నుంచి రాలేదా? సో అందువల్ల మీకు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కన్నడ బీహార్ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, బెంగాల్ వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు అందరు ఉన్నారు. తెలంగాణ ఐటీ రంగము, హైదరాబాద్ ఐటీ రంగంలో ఒక తెలంగాణ బిడ్డలే లేరు. ఇంకా లెక్కలు తిస్తే తక్కువనే ఉండొచ్చేమో బహుశా. అది తెలంగాణ ఉద్యమంలో అది కూడా ఒక ప్రధానమైన అంశం కదా. ఐటీలో కూడా మా తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారన్నదే కదా. అందువల్ల ఉద్యోగాలు పోతే అందరికీ పోతాయి, ఆంధ్ర వాళ్ళు కూడా పోతాయి. హైదరాబాద్లో ఐటీ దెబ్బతింటే ఆంధ్ర వాళ్ళు కూడా ఉద్యోగాలు పోతాయి కదా.